నువ్వు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావో, ఎక్కడ నివసిస్తున్నావో, వాళ్లకు నీ విశ్వాసం ఏమిటో తెలుసా? నీ విశ్వాసమునకు కారణభూతుడైనటువంటి ఆ సజీవుడైన సర్వ సృష్టికర్త అయిన దేవుని గురించి వారికి తెలుసా? నాకు తెలుసండి, మా చుట్టూ వాళ్ళకి తెలుసండి, నేను క్రిస్టియన్ అని తెలుసండి. ఎలా తెలుసు? నీ మంచి మాట తీరును బట్టా, నీ మంచి ప్రవర్తనను బట్టా, సహాయం చేసే మంచి మనస్సును బట్టా, మంచి సలహాలు ఇచ్చే నీ జ్ఞానాన్ని బట్టా, దేనిని బట్టి వారికి తెలిసింది నువ్వు ఒక క్రైస్తవుడు అని, క్రైస్తవురాలు అని చెప్పమంటారు? దేనిని బట్టి తెలిసిందో? ఆదివారం వస్తే బైబిల్ పట్టుకుని బయటకు వస్తాం, దానిని బట్టి వాళ్ళకి తెలిసింది. లేదా ఆదివారం వస్తే మన ఇంట్లో ఎక్కడ లేని క్రైస్తవ సాంగ్లు వచ్చేస్తాయి, ఆ తర్వాత మళ్ళీ ఆ సిడి పక్కన పెట్టేస్తాం. మనలో చాలామంది పండగ క్రైస్తవులు, మనలో చాలామంది మూడీ క్రైస్తవులు. సడన్గా భక్తి వచ్చేస్తాయి, సడన్గా క్రైస్తవ పాటలు వచ్చేస్తాయి, సడన్గా క్రైస్తవ వాతావరణంగా ఇల్లు మారిపోతుంది. అడుగుతున్నాను సహోదరి సహోదరుడా, నువ్వు చేసే పనిని చూసి, ఆ పనిలో ఉన్నటువంటి నాణ్యతను చూసి, ఆ పని ఆశీర్వదించబడ్డం చూసి, ఇతరుల కంటే నువ్వు భిన్నముగా ఉండడం, మిన్నగా ఉండడం, నీ ఉద్యోగం ఇచ్చినటువంటి వ్యక్తి చూసి, ఇతరుల కంటే ఇతడు చాలా భిన్నంగా ఉంటాడు, మిన్నగా ఉంటాడు, నాణ్యతతో పనిచేస్తాడు, ఇతడు ఇంతగా డిఫరెంట్గా ఉండడానికి కారణం ఏమిటి? ఎవరో ఒకరు చెప్పగలగాలి. కారణం ఏం లేదు సార్, అతడు ప్రభువుని నమ్ముకున్నాడు, ఆ ప్రభువు తనలో ఉన్నాడు కాబట్టే మనందరికంటే చాలా ప్రత్యేకంగా జీవిస్తాడు. అంతేకాకుండా చాలా ఖచ్చితంగా జీవిస్తాడు, కరెక్ట్గా జీవిస్తాడు. అందుకే అతనికి మీరు ఏ పని అప్పగించినా సరే అతను ఖచ్చితంగా చేస్తాడు. అది సాక్ష్యం అండి. ఆనాడు యోసేపు ఒక ఇంటిలో పనిచేస్తున్నప్పుడు సాక్ష్యం పొందుకున్నాడండి. ఏమిటో తెలుసా? యెహోవా యోసేపు నాకు తోడై ఉన్నాడని. అతడు చేసినదంతయు యెహోవా సఫలము చేసెననియు పోతీఫరు చూసి, అరే ఇతడు మా ఇంట్లో పనివాడిగా ఉన్నాడు కానీ అద్భుతంగా పనిచేస్తున్నాడే, అతడు ఏం చేసినా సరే ఇతరుల కంటే చాలా క్వాలిటీతో చేస్తున్నాడే, చాలా భిన్నంగా చేస్తున్నాడు, చాలా చక్కగా చేస్తున్నాడే అని చెప్పి ఆ పోతీఫరు ఏం చేశాడో తెలుసా? తన ఇంటి పైన అంతటి పైన యోసేపుకు అధికారం ఇచ్చాడు, ప్రమోషన్ ఇచ్చాడు. ఏమిటో తెలుసా ప్రమోషన్? ఇన్ఛార్జ్. పోతీఫరు అనే సైన్యాధిపతి ఇంటి పైన ఇన్ఛార్జ్ ఎవరు? యోసేపు. కారణం యథార్థత, కారణం తాను కలిగిన విశ్వాసాన్ని క్రియల్లో చూపించేటటువంటి జీవితం. అది ఆఖరికి ఎక్కడ తీసుకెళ్ళి తెలుసా అండి? తన ఒక ఇంటిలో పనివాడిగా యథార్థంగా జీవించాడు, ఆ ఇంటి పైన విచారణకర్తగా యథార్థంగా జీవించాడు, తాను కలిగిన విశ్వాసాన్ని కనపరిచాడు క్రియల్లో. తాను నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడో, తను చేసేటటువంటి పనులు తీసుకొచ్చేటటువంటి ప్రతిఫలాన్ని బట్టి, విజయాన్ని బట్టి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలియచేశాడు. ఆఖరికి ఏమైందో తెలుసా? తను కలిగిన యథార్థత, తను కలిగిన విశ్వాసము దేశాన్నే పరిపాలిస్తున్న ఫరోకి సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య తీర్చగలిగిన వాడు ఒకే ఒక్కడు ఉన్నాడు. ఎవరో? యోసేపు అనే ఒక నీతిమంతుడు. అతడు దేవుని దూతల ఆత్మ కలవాడు. పిలిపించండి అతన్ని. పిలిపించాడు. యోసేపును ఫరో అడుగుతున్నాడు, నా కల భావాన్ని నువ్వు చెప్పగలవంట కదా, చెప్తావా అనంటే యోసేపు ఏమన్నాడు తెలుసా అండి? నా వల్ల కాదు. అదే మనమైతే ఏం చెప్తాం చెప్పండి? రాజా ఖచ్చితంగా చెప్పేస్తా, నా లాంటి వాడు, నా బోటోడు ఈ మొత్తం రాజ్యంలో ఎక్కడ ఎవడో నీకు దొరకడు, మీకు కళ్ళేంటో చెప్పండి, చిటికలో చెప్పేస్తాను నేను అని చెప్పే విధానంలో కనిపిస్తూ ఉంటుంది. కానీ యోసేపు ఏమన్నాడు తెలుసా? నా వల్ల కాదు. కారణం చూద్దామండి. 41వ అధ్యాయం మొదట 15వ వచనం, తర్వాత 16వ వచనము. ఫరో యోసేపుతో, నేను ఒక కల కంటిని, దాని భావము తెలుపగలవాడెవ్వడునూ లేడో. నీవు కలను విన్న ఎడల దాని భావమును తెలుపగలవని నిన్ను గూర్చి వింటిని అని అతనితో చెప్పినందున యోసేపు, అది నా వలన కాదు.
ఖచ్చితంగా చెప్పేశాడండి, అయ్యా నా వల్ల కాదయ్యా. అదేమిటి యోసేపు, నువ్వు మహాజ్ఞానివని, దేవదూతుల ఆత్మ గలవాడివని, కల వినడం ఆలస్యం, వెంటనే నువ్వు కలభావం చెప్పేస్తావని చెప్పి నీ గురించి చాలా చెప్పారే, నువ్వేమిటి సింపుల్గా నా వల్ల కాదంటున్నావు? అవును రాజా, నా వల్ల కాదు. మరి నిన్నెందుకు తీసుకొచ్చారే ఎక్కడికి? నా వల్ల కాదు కానీ నా దేవుని వల్ల సమస్తము సాధ్యం. ఫొతేఫరు ఇంటిలో పనిచేస్తున్నప్పుడు తన విశ్వాసాన్ని దాచిపెట్టల, దేవుణ్ణి దాచిపెట్టల. రాజు ప్యాలెస్లోనికి యోసేపుని తీసుకొచ్చి ప్రశ్నిస్తే ఇది సాధ్యమా అంటే నా వల్ల కాదో, కానీ దేవుని వల్ల సాధ్యం. అక్కడ కూడా తన విశ్వాసాన్ని దాచిపెట్టల, తన దేవుణ్ణి దాచిపెట్టల. ఫలితం ఏంటో తెలుసా? తాను ఎప్పుడైతే ఆ కలభావాన్ని చెప్పగలిగాడో, కలభావాన్ని చెప్పటమే కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోమని సలహా ఇచ్చాడో, ఇదంతా విన్న తరువాత ఫరో అంటున్నాడు, ఏమంటున్నాడు చూద్దానండి. 37వ వచనము. ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా? ఇప్పుడు ఫరో ఏం మాట్లాడుతున్నాడు? దేవుని గురించి మాట్లాడుతున్నాడు. ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన వాడిని మనం చూడగలమా?